ఫ్రెండ్స్, వెల్కమ్ టు లీగల్ నోట్స్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ పేరు డిఫైన్ పెనాలజీ, ఆబ్జెక్ట్స్, స్కోప్ ఆఫ్ పెనాలజీ, వేరియస్ థియరీస్ ఆఫ్ పనిష్మెంట్స్ గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. అసలు పెనాలజీ అంటే ఏంటి, ఈ సబ్జెక్ట్ గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ ఇంట్రడక్షన్లో వెళ్ళాలి. పెనాలజీ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ఏ లాటిన్ పోయినా, పెయిన్, సఫరింగ్, ఈ సైంటిఫిక్ స్టడీ ఆఫ్ పనిష్మెంట్ ఆఫ్ క్రైమ్. పెనాలజీ అనేది ఒక సైంటిఫిక్ స్టడీ అన్నమాట. దేని గురించి? క్రైమ్స్ గురించి. అండ్ ద ప్రిజన్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే జైలు వ్యవస్థ ఏదైతే ఉంటుందో దాంట్లో జరిగే లోటుపాట్లు మరియు అది ఎలా మేనేజ్ చేయాలి అన్న వాటి గురించి ఇది స్టడీ చేస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఫోకసింగ్ ఆన్ రిహాబిలిటేషన్ ఆఫ్ అఫెండర్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్. అదే కాకుండా ఒక నేరస్తుడు ఎవరైతే ఉంటాడో ఆ నేరస్తుడు జైలు జీవితం నుండి మళ్ళీ మామూలు ప్రపంచంలోకి అడుగు ఎలా పెట్టాలి, ఎలా అతని మైండ్ని ఎలా రీహాబిలిటేట్ చేయాలి అన్న దాని గురించి ఈ పెనాలజీ అని చెప్తుంది. ఏం చెప్తుంది పెనాలజీ? ఫస్ట్ స్టడీ ఆఫ్ క్రైమ్ గురించి స్టడీ చేస్తుంది, మరియు ప్రిజన్ సిస్టమ్ గురించి స్టడీ చేస్తుంది. రిహాబిలిటేషన్ ఆఫ్ అఫెండర్ టు ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్ అంటే నేరస్తుడిని రిహాబిలిటేట్ చేసి అతన్ని మళ్ళీ ప్రపంచంలో ఎలా నిత్య జీవితంలో అడుగుపెట్టాలన్న దాని గురించి వ్యవహరిస్తుందన్నమాట. స్కోప్ ఆఫ్ పెనాలజీ, దేని మీద పెనాలజీ అనేది ఎక్కువగా దృష్టి పెడుతుంది అన్న దాని గురించి చూస్తే ఇంట్రో. ద స్కోప్ ఆఫ్ పెనాలజీ ఈజ్ ఎక్స్టెన్సివ్, చాలా విస్తృతమైనది స్కోప్ ఆఫ్ పెనాలజీ, కవరింగ్ బోత్ పునిటివ్ అండ్ రిహాబిలిటేటివ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్. పనిష్మెంట్ గురించి స్టడీ చేస్తుంది, దాని గురించి నేరస్తుడు అతని నిత్య జీవితంలో ఎలా అడుగు పెట్టాలి అన్న దాని గురించి కూడా ఈ పెనాలజీ అనేది స్టడీ చేస్తుంది అన్నమాట. ఇక స్కోప్ ఏముంటుంది స్కోప్లో అంటే థియరీ అండ్ ఫిలాసఫీ ఆఫ్ పనిష్మెంట్. థియరీ అండ్ ఫిలాసఫీ ఆఫ్ పనిష్మెంట్ ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ స్కోప్ అన్నమాట. అది అనలైజెస్ ద మోటివ్ బిహైండ్ ద పనిష్మెంట్ ఇంక్లూడింగ్ ద రెస్ట్రిబ్యూటివ్, డిటరెన్స్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ రిహాబిలిటేషన్. ఇది ఫస్ట్ ఏమని చెప్తుందంటే మోటివ్ బిహైండ్ ద పనిష్మెంట్. ఒక పనిష్మెంట్ జడ్జి గారు ఇస్తున్నారంటే దాని వెనక మోటివ్ ఏముంది? ఒకటి రెట్రిబ్యూషన్ అంటే ప్రతీకారంగా ఇతను ఎవరినైనా చంపాడా అన్న దాని గురించి, అలా ప్రతి దాని గురించి కూడా ఇది ఆలోచిస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఫార్మ్స్ ఆఫ్ పనిష్మెంట్. నెక్స్ట్ స్కోప్ ఏంటి? ఫార్మ్స్ ఆఫ్ పనిష్మెంట్ ఎగ్జామిన్స్ ద వేరియస్ మెథడ్స్ రేంజింగ్ ఫ్రమ్ ఇన్కార్సికేషన్ అండ్ ఫైన్స్ టు మోడర్న్ ఆల్టర్నేటివ్స్ లైక్ ప్రొబేషన్ అండ్ కమ్యూనిటీ సర్వీస్ ఎక్సెట్రా. అంటే పనిష్మెంటు ఎలా ఇవ్వాలి అన్న దాని గురించి కూడా ఆలోచిస్తుంది. ఫ్రమ్ రేంజెస్ అన్నమాట, స్టేజెస్. ఇన్కార్సియేషన్ అంటే జైలు శిక్ష అన్నమాట, కఠినమైన జైలు శిక్ష దగ్గర నుండి ఫైన్స్ మరియు మోడర్నైజేషన్ యొక్క యుగంలో ఉన్నటువంటి ఆల్టర్నేటివ్స్ లైక్ ప్రొబేషను, దాంతోపాటు కమ్యూనిటీ సర్వీస్ అంటే ఈ జైలు శిక్షకు బదులుగా నువ్వు కమ్యూనిటీకి సేవ చెయ్యి అని చెప్పేసి సొసైటీలో వదులుతారనమాట. ఇలాంటి పనిష్మెంట్స్ గురించి ఫార్మ్స్ ఆఫ్ పనిష్మెంట్ అనేది చెప్తుంది. అండ్ ద థర్డ్ స్కోప్ ఈజ్ ద ప్రిజన్ మేనేజ్మెంట్, ఫోకసెస్ ఆన్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జైల్స్, ప్రిజన్ సెక్యూరిటీ, ట్రీట్మెంట్ ఆఫ్ ఇన్మేట్స్ అండ్ డీలింగ్ విత్ ఛాలెంజెస్ లైక్ ఓవర్ క్రౌడింగ్ ఎక్సెట్రా. ప్రిజన్ మేనేజ్మెంట్ గురించి స్టడీ చేస్తుంది. అడ్మినిస్ట్రేటివ్ ఆఫ్ జైలు యొక్క సిస్టమ్ ఎలాగా ఉంది, మరియు ప్రిజన్ సెక్యూరిటీ, జైలు భద్రత అంటే నేరస్తులు తప్పించుకోకుండా ఎలా భద్రత వ్యవహరిస్తున్నారు. ట్రీట్మెంట్ ఆఫ్ ఇన్మేట్స్, నేరస్తులు ఖైదీలు ఎవరైతే ఉన్నారో, ఇన్మేట్స్ అంటే ఖైదీలు, నేరస్తులు మరియు ఖైదీలు ఎవరైతే ఉన్నారో వారి పట్ల ఎలాంటి ట్రీట్మెంట్, రిహాబిలిటేషన్ వైపు చేస్తుంది అన్న దాని గురించి, మరియు డీలింగ్ ద ఛాలెంజెస్ లైక్ ఓవర్ క్రౌడింగ్,
అంటే ఖైదీలందరూ ఒక్క దగ్గర చేరకుండా ఉండడానికి, నివారించడానికి ఎటువంటి పద్ధతులు వ్యవహరించాలి అన్న వాటి గురించి ప్రిజన్ మేనేజ్మెంట్ అనేది చెప్తుంది. థర్డ్ స్కోప్. నెక్స్ట్ ఫోర్త్ స్కోప్ రిహాబిలిటేషన్ అండ్ రీఫార్మ్. అంటే నేరస్తుల యొక్క మైండ్ సెట్ని మార్చి అతన్ని మంచి వ్యక్తిగా తీర్చిదిద్దడానికి ఎలా వ్యవహరించాలి అన్న దాని గురించి. ఇన్వెస్టిగేట్ ద మెథడ్స్ టు ఇంటిగ్రేట్ అఫెండర్స్ ఇంటూ సొసైటీ ఇంక్లూడింగ్ ద ఎడ్యుకేషన్, వెకేషనల్ ట్రైనింగ్ ఎక్సెట్రా. అంటే కొన్ని మెథడ్స్ను వాడి అతను అఫెండర్ ఎవరైతే ఉంటారో అతని గురించి స్టడీ చేసి అతని మెంటల్ బిహేవియర్ ఎలా ఉంది అన్న దాని గురించి స్టడీ చేసి అతన్ని మళ్ళీ సొసైటీలోకి ఎలా ఇంక్లూడ్ చేయాలి త్రో ఎడ్యుకేషన్ అండ్ వెకేషనల్ ట్రైనింగ్. చదువు అనేది చదివించి నేరస్తుల్ని ఎలా మనం మళ్ళీ నిత్య జీవితంలో ఎలా తీసుకుని రావాలి. మరియు వృత్తిపరంగా అంటే కొంతమందికి పనులు చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఆ పనులు అప్పచెప్పి వాళ్ళకి వేరే ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఎలాగా మళ్ళీ జీవితంలో తీసుకురావాలన్న దాని గురించి ఈ రిహాబిలిటేషన్ అండ్ రీఫార్మ్ అనేది చెప్తుందన్నమాట. ఫిఫ్త్ స్కోప్ రెసిడివిజం అండ్ ప్రివెన్షన్. స్టడీస్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ పనిష్మెంట్స్ ఇన్ ప్రివెంటింగ్ ద ఫ్యూచర్ క్రైమ్ బై ద సేమ్ అఫెండర్. ఇదేం చేస్తుందంటే రెండోసారి ఆ అఫెండర్ వేరే అఫెన్స్ చేయడానికి భయపడాలి. ఆ విధంగా ఈ స్కోప్ అనేది చెప్తుంది. స్కోప్ అనేది అయిపోయింది. నెక్స్ట్ థియరీస్ ఆఫ్ పనిష్మెంట్ యొక్క సిద్ధాంతాలు ఎలాగా ఉంటాయి మరియు ఆ సిద్ధాంతాలకి వ్యతిరేకంగా క్రిటిసిజం ఎలా వచ్చింది, అబ్జెక్షన్స్ ఎలా ఉన్నాయి అన్న దాని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ థియరీ ఈజ్ ద రెట్రిబ్యూటివ్ థియరీ అనేది ప్రతీకారపు థియరీ అన్నమాట. ఐ ఫర్ ఐ. ఒకరిని మర్డర్ చేస్తే అతన్ని శిక్షిస్తూ అతన్ని కూడా చంపించేస్తారనమాట. అలాంటి థియరీ అనమాట రెట్రిబ్యూటివ్ థియరీ. కాన్సెప్ట్ ఏంది ఇది అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా షార్ట్ నోట్స్ ఇవ్వడం జరిగింది, మీరు దాన్ని ఎలాబొరేట్ చేసుకోవచ్చు. కాన్సెప్ట్ పనిషెస్ ద అఫెండర్స్ బికాస్ దే డిజర్వ్ ఇట్. ఇట్ ఈజ్ డైరెక్ట్ రీపేమెంట్ ఆఫ్ క్రైమ్ కమిటెడ్. ఇది అఫెండర్కి ఎందుకు ఇస్తారంటే ఈ థియరీ యొక్క పనిష్మెంటు అతనికి ఆ పనిష్మెంట్ ఇవ్వాల్సిందే, ఎందుకంటే అతను ఒకరిని చంపాడు కాబట్టి అతను కూడా చనిపోవాలి అన్న ఉద్దేశం ఈ థియరీది అన్నమాట. నెక్స్ట్ క్రిటిసిజం. దీని గురించి ఏం క్రిటిసిజం వచ్చిందంటే అబ్జెక్షను, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ వెజన్స్ ఆఫ్టర్ కన్సిడర్డ్ అన్సివిలైజ్డ్ ఇన్ మోడర్న్ లీగల్ సిస్టమ్స్ అండ్ డస్ నాట్ ఎయిమ్ ఫర్ రీఫార్మ్ ఆఫ్ అఫెండర్. అంటే అఫెండర్ని మరీ అతని మైండ్ సెట్ మారి నిత్య జీవితంలో రావాలి అన్న దాని గురించి ఇది ఫోకస్ చేయనివ్వదు. ఎందుకంటే అతను చేసిన తప్పుని అతనిపైనే రుద్దుతుంది కాబట్టి అతను అక్కడికి చనిపోతాడు, కానీ అతనికి మళ్ళీ జీవితంలో అడుగుపెట్టి మంచి వ్యక్తిగా బతికే స్వేచ్ఛ ఇది ఇవ్వదు. ఈ మోడర్న్ యుగంలో ఇలాంటివి చల్లనేరవు అని కొంతమంది దాన్ని వ్యతిరేకించారు. అండ్ ద సెకండ్ థియరీ ఆఫ్ పనిష్మెంట్ ఈజ్ డిటరెంట్ థియరీ యొక్క కాన్సెప్ట్ ఎందుకు చూసుకుందాం. ఎయిమ్ టు సెట్ ఎగ్జాంపుల్ ఫర్ ఎన్ అఫెండర్ అండ్ అదర్స్, డిస్కరేజింగ్ ద ఫ్యూచర్ క్రిమినల్ బిహేవియర్ త్రో ఫియర్ ఆఫ్ పనిష్మెంట్ ఎక్కువగా ఇస్తారన్న భయంతో అఫెండర్ ఫ్యూచర్లో ఎటువంటి క్రైమ్ చేయకుండా ఉండిపోతాడు. అలాంటి పనిష్మెంట్ అనేది ఇస్తుందన్నమాట ఈ డిటరెంట్ థియరీ. దీని గురించి క్రిటిసిజం ఏమొచ్చిందంటే హార్ష్ పనిష్మెంట్ లైక్ పబ్లిక్ ఎగ్జిక్యూషన్ ఆఫ్టర్ ఫెయిల్ టు డిటర్ క్రైమ్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి చాలా హార్ష్ పనిష్మెంట్స్ ఉంటాయన్నమాట. పబ్లిక్లో ఉరి తీయడం, పబ్లిక్లో చంపేయడం, ఇలాంటి పనిష్మెంట్స్ ఉంటాయి. ఇవి చాలా హార్ష్ ఉంటాయి కాబట్టి దీన్ని చాలామంది వ్యతిరేకించారు. అండ్ ద థర్డ్ థియరీ ఆఫ్ పనిష్మెంట్ ఈజ్ ద ప్రివెంటివ్ థియరీ. ఫస్ట్ కాన్సెప్ట్ ప్రివెంటివ్ థియరీ aims to disable the criminal from committing the crimes in future, incarceration and death. ఇది దేని గురించి చెప్తుందంటే ఫ్యూచర్లో ఎటువంటి క్రైమ్ చేయకుండా అతన్ని ఖైదీగా అంటే జైలు శిక్ష వేసి అతన్ని ఏంటంటే నెక్స్ట్ సారి ఇటువంటి పనులు చేయకుండా ఆపడానికి ఈ థియరీ ప్రివెంటివ్ థియరీ అంటే నిరోధిస్తుందన్నమాట అతన్ని. దీని గురించి క్రిటిసిజం ఏమొచ్చిందంటే ఇట్ కెన్ లీడ్ టు
ఓవర్ ఇన్కార్సరేషన్, హై కాస్ట్ అండ్ ఇగ్నోర్ ద నీడ్ ఆఫ్ రిహాబిలిటేషన్. దీని గురించి ఏమని వ్యతిరేకించారంటే ఇట్ లీడ్స్ టు ఓవర్ ఇన్కార్సరేషన్, అంటే ఎక్కువగా జైలు శిక్ష, అతిగా టైం ఇచ్చేసి జైలు శిక్ష ఎన్నో సంవత్సరాలు వేసి మరియు ఫైన్స్ అనేవి చాలా అతిగా ఫైన్స్ వేయడం వల్ల ఏంటంటే అతని మైండ్ సెట్ మారి మళ్ళీ రావడానికి జీవితంలో అతనికి అవకాశం ఇవ్వదు అని చాలామంది వ్యతిరేకించారు. అండ్ ఫోర్త్ థియరీ ఆఫ్ పనిష్మెంట్ ఈజ్ ద రిఫార్మేటివ్ థియరీ కాన్సెప్ట్. views crime as a mental disease and focuses on reforming the offender through education and vocational training. అంటే అఫెండర్ని మళ్ళీ రీఫార్మ్ చేసి అతన్ని మళ్ళీ నిత్య జీవితంలో వచ్చేటట్టు చేయడానికి ఈ థియరీ అనేది ఉపయోగపడుతుంది. బై ఎడ్యుకేషన్ అండ్ వెకేషనల్ ట్రైనింగ్, వృత్తిపరమైన ట్రైనింగ్ అతనికి ఇచ్చి నువ్వు మళ్ళీ జీవితంలో బయటకు వచ్చిన తర్వాత నీ వృత్తి నువ్వు చేసుకుని బతుకు అన్న ధైర్యాన్ని ఇవ్వడానికి రిఫార్మేటివ్ థియరీ అని ఉపయోగపడుతుంది. దీన్ని కొంతమంది వ్యతిరేకించారు. క్రిటిసిజం ఏమని వచ్చిందంటే ఇట్ మే బీ పర్సీవ్ యాజ్ బీయింగ్ సాఫ్ట్ ఆన్ క్రిమినల్స్ మైట్ నాట్ యాక్ట్ యాజ్ అన్ అడిక్టెడ్ డిటరెంట్ ఫర్ సీరియస్ అఫెన్సెస్. ఇది చూడ్డానికి క్రిమినల్స్పై సాఫ్ట్ కార్నర్గా వ్యవహరిస్తున్నట్టు ఉంటుంది, కానీ సీరియస్ అఫెన్సెస్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి తగిన శిక్ష పడినట్లుగా ఇది అనిపించదు అని కొంతమంది దీన్ని వ్యతిరేకించారు. అండ్ ద ఫిఫ్త్ థియరీ ఆఫ్ పనిష్మెంట్ ఈజ్ ద రీస్టోరేటివ్ థియరీ కాన్సెప్ట్. ఫోకసెస్ ఆన్ రిపేరింగ్ ద డ్యామేజ్ కాజ్డ్ టు ద విక్టిమ్ అండ్ ద కమ్యూనిటీ ప్రమోటింగ్ హీలింగ్. ఎవరికైతే అన్యాయం జరిగిందో లేదా ఎవరికైతే డ్యామేజ్ అయితే జరిగిందో ఆ డ్యామేజ్ని రిపేర్ చేయడానికి ఈ థియరీ అనేది ఉపయోగపడుతుంది. క్రిటిసిజం ఏమని వచ్చిందంటే ఇట్ మైట్ బి డిఫికల్ట్ టు ఇంప్లిమెంట్ ఫర్ ఆల్ క్రైమ్స్ అండ్ రిక్వైర్డ్ వాలంటరీ పార్టిసిపేషన్ ఆఫ్ బోత్ పార్టీస్. ఈ డ్యామేజ్ని రీఫార్మ్ చేయడానికి ఉపయోగపడుతుంది, కానీ ఇరు వర్గాల వారు వచ్చి ఈ డ్యామేజ్ని రికవర్ చేయడానికి ఎలా మనం చేయాలి అన్న దాని గురించి ఇద్దరి పర్మిషన్ అనేది చాలా అవసరం. వితౌట్ ద యాక్సెప్టెన్స్ ఆఫ్ బోత్ పార్టీస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద లిటిగేషన్ వి కాంట్ డూ జస్టిస్. సో దీస్ ఆర్ ది థియరీస్ ఆఫ్ పనిష్మెంట్. ఈరోజు ఈ వీడియో ఇంతవరకే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే సబ్స్క్రైబ్ మాకు చాలా మోటివేషన్ ఇస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.